కూర్చుకొనవలెను. ఒక్కొక్క తన ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారి కొరకు కూర్చుకొనవలెను. కాబట్టి దేవుడు వారు అరణ్యములో దేవుణ్ణి అడుగుతూ వచ్చారు. ఇక్కడ మాంసం లేదు, ఇక్కడ ఆహారము లేదు అని వాళ్ళు మోషే మీద సనుగుచూ అడిగినప్పుడు, మోషే యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి, రేపు చక్కగా మీరు కడుపు నిండా భోజనం చేస్తారు, కడుపు నిండా మాంసాహారము తినేదరు అని చెప్తున్నాడు. పొద్దున్నే తెల్లారగానే వాళ్ళ పాలెములో పెద్ద పెద్ద పూరేళ్ళు 2-3 కేజీలకు మించినటువంటి పెద్ద పెద్ద పూరేళ్ళు వచ్చి వాళ్ళ పాలెం చుట్టూ వాలుతూ వచ్చాయి. వాళ్ళు చక్కగా వాటిని పట్టుకొని కోసుకొని బాగు చేసుకొని వండుకొని చక్కగా తిని కడుపు నింపుకుంటూ వచ్చారు. ఆకాశం నుండి మన్నా కురుస్తూ వచ్చింది. ఆ మంచు విడిపోయిన తర్వాత ఇసుక రేణువుల వలె